హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నా పేరు షహనాజ్ అండి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యావ్ ఏ గ్రేట్ ఇయర్ హెడ్ అండ్ విష్ మీ ద సేమ్ అండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, వాట్ ఐ న్యూ డే చేస్తున్నాను. ఈరోజు జాన్ 1 కాబట్టి నేను ఈరోజు ఎటువంటి ఫుడ్ ఆప్షన్స్ తీసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సింపుల్ అండి. నిన్న చూపించాను కదా బ్యాటర్ ఎలా చేయాలో, మల్టీ మిల్లెట్స్ దోశ, దాంతో ఒక 2 దోశ. చట్నీ చేసే టైం కూడా లేదండి ఈరోజు, అందుకని దానికి రీప్లేస్మెంట్గా పీనట్స్ తీసుకున్నాను, కోకోనట్ అండ్ కీరా అండ్ మునగాకు కారం. అంతేనండి. మా వారు నాటుకోడి చికెన్ తెచ్చారు, నాటుకోడి చికెన్ అండ్ వైట్ రైస్. అంతేనండి లంచ్. ముందు రోజు ప్రిపరేషన్ లేకపోవడం వల్ల, నైట్ స్లీప్ లేకపోవడం వల్ల, తెలిసిందే కదండి మన సౌత్ ఇండియన్స్ న్యూ ఇయర్ అనగానే ముందు రోజు ముగ్గులు అవి ఇవి పెట్టేసుకొని నిద్రపోము సరిగ్గా. ఈ ముగ్గులు ఇలాంటివి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. బట్ సొసైటీలో ఉంటున్నప్పుడు అందరితో పాటు మనం కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. సో ముగ్గులు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ అవుతానండి. నైట్ నిద్ర లేదు. సో ఈరోజు వర్క్ అంతా చాలా లేట్ అయింది. వ్లాగ్ చేయడం కూడా చాలా కష్టమైంది. అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసి చేసేసానండి ఈరోజు. సో ఈ ఇయర్ నేను ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నానంటే, పెద్దగా రెజల్యూషన్స్ ఏమి లేవండి. జస్ట్ గో విత్ ద ఫ్లో. అండ్ లాస్ట్ ఇయర్ ఏమైతే ఉన్నాయో అవే, కాకపోతే కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నానండి. ఈ ఇయర్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో నేను ఎంత వీలైతే అంత మిల్లెట్స్ ఎక్కువగా యూస్ చేయాలి అనుకుంటున్నానండి. అండ్ మనకు తెలిసిందే కదా, నో అవుట్ సైడ్ ఫుడ్. హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే ఫస్ట్ థింగ్, మనకి ఓపిక ఉన్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని అయినా ఇంట్లో ఫుడ్డే మనం ఎలా అయినా తినేలా చేసుకోవాలి. సో నో అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఒక సెకండ్ రెజల్యూషన్ అండి. థర్డ్ రెజల్యూషన్ వచ్చేసి వర్కౌట్. ఖచ్చితంగా డే మొత్తంలో అట్లీస్ట్ 45 మినిట్స్ అయినా వర్కౌట్ చేయాలి అనుకున్నాను. వర్కౌట్ చేసేదానికి కుదరకపోతే అట్లీస్ట్ 15 మినిట్స్ వాక్. ఆ 15 మినిట్స్ వాక్ కూడా కుదరకపోతే ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ అయినా ఒక మెడిటేషన్ కానీ అలా 15 మినిట్స్ నాకు కేటాయించాలి అనుకున్నాను. అండ్ ద ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏవైనా న్యూ థింగ్స్ ట్రై చేయాలనుకుంటున్నానండి. న్యూ థింగ్స్ అంటే మనకి హౌస్ వైఫ్స్కి పెద్దగా న్యూ థింగ్స్ ట్రై చేసేదానికి అంత యాక్సెసిబిలిటీ ఉండదు. బట్ ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ అండి. ప్రజెంట్ అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ఇదంతా నాకు కొత్తగానే ఉంది కాబట్టి వీడియోస్ ఎడిట్ చేయటం ఎలా, అప్లోడ్ చేయటం ఎలా, ఇది అంతా నాకు ఒక కొత్త స్కిల్, న్యూ థింగ్లా అనిపించింది. ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను ఈ ఇయర్. నా ఫియర్స్ని, ఇన్సెక్యూరిటీస్ని ఓవర్కమ్ అవడానికి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను అనిపించిందండి. ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళ ముందు ఏదైనా మాట్లాడతానండి. బట్ బయట ఒక 10 మంది నన్ను చూస్తున్నారు, నా ఎదురు ఉన్నారు అంటే అసలు మాట్లాడలేను. స్టేజ్ ఫియర్ చాలా ఉండేదండి. 10th క్లాస్లో అలా చదువుకుంటున్నప్పుడు నేను వద్దన్నా కూడా మా సార్ వాళ్ళు స్పీచ్ ఇవ్వాల్సిందే అని చెప్పి నాతోటి స్పీచ్ ఇప్పించారు. మొత్తం ఖరాబ్ చేశానండి. అక్కడికి వెళ్ళి టెన్షన్ అయిపోయి ఎంత బై హార్ట్ చేసినా కానీ చెప్పలేకపోయాను. ఇలాంటి ఫియర్స్ ఉన్న నేను అట్లీస్ట్ కెమెరా ద్వారా వర్చువల్ వరల్డ్ వల్ల అయినా కానీ నేను ఇట్లా పీపుల్తో మాట్లాడగలుగుతున్నాను, నా ఫియర్స్ని ఓవర్కమ్ అవ్వగలుగుతున్నాను అని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూజింగ్ దిస్ యూట్యూబ్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ఇంకొక రెజల్యూషన్ వచ్చేసి మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నానండి ఈ ఇయర్. మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అంటే నథింగ్ బట్ మనకి రోజుల్లో ఎర్నింగ్ అనేది బాగా పెరిగిపోయింది, ఆప్షన్స్ పెరిగిపోయినాయి. ప్రతిదీ చాలా దగ్గరలో, ఒక క్లిక్ కొడితేనే ప్రతిదీ మన డోర్ దగ్గరికి వచ్చేసే రోజులండి ఇవి. ఇలాంటి రోజుల్లో మనం త్వరగా ఖర్చు చేసేసి త్వరగా ప్రతి వస్తువుని చాలా ఈజీగా కొంటున్నాము అనిపించింది నాకైతే. అంటే ఒకప్పుడు కొత్త వస్తువు నెలకు ఒకసారి కొనుక్కునే వాళ్ళేమో అనిపించింది. మా చిన్నప్పుడు అలానే ఉందేమో అనిపించింది. ఇప్పుడు మాత్రం వారానికి ఒక కొత్త వస్తువు ఇంట్లో కొంటున్నాము అనిపించింది. నిజంగా అది నెససరీనా అనిపించింది నాకైతే. అంటే బట్టలు, వాచెస్, బ్యాగ్స్, షూస్, మన కంఫర్ట్ కోసం మనం చాలా షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, డ్రెస్సెస్ అని అవని ఇవని అంటే ఎక్కువ పెయిర్స్ ఉంటున్నాయి మన ఇంట్లో. మనకి అవసరమైన దానికంటే 5 to 6 పెయిర్స్ డ్రెస్సెస్ సరిపోవా అండి ఒక హ్యూమన్ బీయింగ్కి లైఫ్ లీడ్ చేయడానికి? నిజంగా ఇప్పటి రోజుల్లో ఉన్నట్టు షెల్ఫ్ల నిండా బట్టలు ఇంత అవసరమా? సో ఇలాంటి వే ఆఫ్ లివింగ్ని కొంచెం నేను ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. చూస్తున్నారు కదా, ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు.
చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నేను ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఇంకొక విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి వేరే వాటిలో. రెండిట్లో కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో నేను ఎంత వీలైతే అంత తక్కువగా మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ని ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ డెసిషన్స్, ఎక్కువ ఆప్షన్స్, ఇంటి నిండా పెద్ద పెద్ద సామాన్లు, ఇంటి నిండా బట్టలు ఇంత పెట్టేసి వాటి కోసం ఏదైనా ఫంక్షన్ వస్తే నేను ఏ చీర కట్టుకోవాలి అని నాకు అన్ని పెద్ద ఆప్షన్స్ కూడా తీసుకోవడం నాకు ఇష్టం లేదండి. అంత వే ఆఫ్ థింకింగ్, దానికోసం అంత టైం ఇన్వెస్ట్ చేయాలా? అప్పటికప్పుడు సిట్యువేషన్ బట్టి ఏది ఉంటే అది వేసుకెళ్దాంలే అనే అంత ఈజీ మైండెడ్గా ఉండాలి అని అనుకుంటున్నానండి. ఈరోజు గురించి ఎలా స్పెండ్ చేశాను అని మాట్లాడుకోవాలంటే చెప్పాను కదండి, లంచ్ వచ్చేసి నాటుకోడి వైట్ రైస్ చాలా సింపుల్గా అయిపోయింది అని. సో ఆఫ్టర్నూన్ ఏదైనా డిజర్ట్గా చేద్దాము. ఇంట్లో కిడ్స్ ఉన్నారండి. సో న్యూ ఇయర్ అంటే అందరూ కేక్ కట్ చేశారా అని అడిగి, మా కిడ్ కూడా తనకి తెలియకపోయినా మమ్మీ కేక్ అని అడిగేస్తున్నాడు. సో తన కోసం నేను ఈరోజు ఈ స్వీట్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను. ఏం లేదండి, చాలా సింపుల్. జస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో పంకిన్ స్లైసెస్ని కాసేపు ఉడికించామంటే అది చాలా మెత్తగా అయిపోతుందండి. దాంట్లో మనకు కావాల్సినంత పాలు, బెల్లం, ఒక చిన్న యాలుక్కాయ అండ్ కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్, మనకి కిస్మిస్, క్యాష్యూస్ ఇవి వేసేసానండి. టేస్ట్ చాలా బాగుంది. మా కిడ్ కూడా ఎంజాయ్ చేశాడు. మా మమ్మీ సజ్జ బుర్రలు తీసుకొచ్చారండి. మా మమ్మీ కూడా అంతే, అలాగే ఎక్కువ మిల్లెట్స్ ఇంక్లూడ్ చేస్తారు. సజ్జ బుర్రల్లో సజ్జలు, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు వేసి చేసుకుని వచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా మదర్, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఉన్నప్పుడు కూడా సండే నా కోసం మార్నింగ్ 8కి రావడానికి ఒకప్పుడు పొద్దున్నే లేచి పలావు, చికెన్ ఇలా వండుకొని 10-10:30 కల్లా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉండేదో ఈరోజు నా కోసం సొద్దు బుర్రలు లేగానే నాకు అలానే అనిపించిందండి, కొంచెం ఎమోషనల్గా. ఎందుకంటే నాకు పెద్దగా వంటలు రావు అని చెప్పాను కదండి. జస్ట్ నార్మల్ డిషెస్, డైలీ వేర్ రొటీన్ డిషెస్ వరకే నాకు తెలుసండి. ఎందుకో ఏమీ స్పెషల్ చేయలేకపోతున్నానే అనిపించింది. ఆ టైంలో నాకు ఇలా నా కోసం ఇది తేవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు కూర్చొని సరదాగా తింటూ కాసేపు టైం స్పెండ్ చేసాము. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు ఎంతైతే ఆనందం అనిపిస్తుందో వెళ్ళిపోయాక కొంచెం సేపు ఆ ఎంప్టీనెస్ అనేది మనలో అలానే ఉంటుందండి. మా మమ్మీ మాకు దగ్గరలోనే ఉంటారు. అయినా కానీ మా తాతయ్య మా మమ్మీతోనే ఉంటారండి. అందుకని ఎప్పుడో ఒకసారి కానీ మా దగ్గరికి రారు. మా మదర్కి నేను ఒక్కదాన్నే కూతురునండి. మా మదర్ ఒక సింగిల్ మామ్. నాకు చిన్నప్పుడే ఊహ తెలియకముందే మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ, నాన్న రెండు నాకు మా మదరేనండి. నాతో మదర్గా కంటే కూడా ఒక ఫ్రెండ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు నేను ఏది షేర్ చేసుకోవాలన్నా చాలా, అంటే ఓపెన్ మైండ్తో నన్ను రిసీవ్ చేసుకునేది మా మదరు. సో నేను చాలా లక్కీ అండి నా లైఫ్లో అలాంటి మదర్ ఉండటం. అండ్ వస్తూ మునగాకు తీసుకొచ్చారండి. ఆ మునగాకుని ఫుడ్లో ఇంక్లూడ్ చేయడానికి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పలు రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని మల్టీమిల్లెట్ చపాతీలో వేసేసాము. సో ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి మల్టీమిల్లెట్ చపాతీ విత్ నాటుకోడి ప్లాన్ చేసాము. టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నాకు ఎందుకో ఈరోజు డిన్నర్ ప్లేట్లో వెజిటేబుల్స్ ఎక్కువగా లేవు అనిపించింది. అందుకే ఈ ఫుడ్తో పాటు ఒక ప్రొమోగ్రానేట్ కూడా యాడ్ చేశానండి. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈరోజు డే మొత్తంలో ఒక హాఫ్ డే అంతా నేను కిచెన్లోనే ఉన్నట్లు అనిపించిందండి. హౌస్ వైఫ్ లైఫ్ అంటే అలానే ఉంటుంది. డే మొత్తం ఫుడ్ ఏం ప్లాన్ చేయాలి, రేపు ఏంటి, నెక్స్ట్ ఏంటి, డిన్నర్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, అదే మా లైఫ్ అయిపోతుందండి అక్కడే హాఫ్. బట్ ఇంత సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ నాకు ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మదర్, తను నాకు ఇస్తున్న సపోర్ట్కి. అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా చెప్పాలండి. నేను ఇంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి, నాకు అన్ని రిసోర్సెస్ని ఇస్తున్నందుకు. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వ్లాగ్ అండి. ఎవరైనా నాతో ఇప్పుడు దాకా నేను చెప్పేది అంతా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.